హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటా. ఓకే. సార్, ఈరోజు మార్కెట్ మొత్తం ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉండే. ఒక 50 పాయింట్స్, 60 పాయింట్స్ మార్కెట్ నిఫ్టీ 50 పాయింట్స్ పైకి, 50 పాయింట్స్ కిందకి. ఒక మనమైతే పైసలు దీంట్లో చేయనీకి రాదు. ఎవరైతే కాల్ రైటర్స్, ఎవరైతే పుట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈరోజు మంచిగా ప్రాఫిట్ అయ్యుంటది. ఓకే. అది కూడా సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు. ఓకే. రేపటి లెవెల్స్ చూద్దాం. ఓకే. రేపటి లెవెల్స్ చూద్దాం. నిన్న చెప్పిన లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ ఏవి కూడా యాక్టివ్ కాలేవు. ఎందుకు యాక్టివ్ కాలేదంటే, సార్, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉన్నప్పుడు ఏ లెవెల్స్ కూడా యాక్టివ్‌గా లైవ్ మార్కెట్‌లో మార్నింగే నేను జెప్పాను. ఓకే. ఆహ్, రేంజ్ బౌండ్ మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అయితే ఇక్కడి దాకా వస్తది. ఈ లెవెల్ క్రాస్ అయితే ఇక్కడి దాకా వస్తది అని జెప్పి క్లియర్ కట్‌గా నేను అక్కడ ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ముందే తెలుసు. ఓకే. అంతకన్నా ముందు డిస్క్లైమర్ ఏయదలుచుకుంటున్నా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియం. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే. ముందుగా చూసినట్టయితే నిఫ్టీ, ఓకే. నిఫ్టీ ఒక రేంజ్‌లో బాగా ఒక రేంజ్‌లో ఉండే. ఆ రేంజ్ తర్వాత ఏం చేయాలనో నిఫ్టీకి అర్థం కాలేదు. ఓకే. అక్కడి నుంచి ఇదే రేంజ్‌లో పెన్ను టైంకి రాదు. ఓకే. పర్లేదులెండి. పెన్ వస్తలేదు. ఓకే. ఇదే రేంజ్‌లో ఉండే. ఇప్పుడు రేపటి లెవెల్స్ చూద్దాం. ఎందుకంటే మార్నింగ్ అంతా ఇక్కడనే ఉండే. ఫస్ట్ 2 లెవెల్స్ నేను మార్క్ చేస్తా. నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది అనుకుంటే నిఫ్టీ అది కూడా కాలేదు. జస్ట్ 18 పాయింట్స్‌లో క్లోజ్ అయిపోయింది. చూడండి స్పైక్ ఏదైతే ఉందో జస్ట్ చిన్న స్పైక్. చిన్న క్యాండిల్ స్పైక్. 18 పాయింట్స్‌లో లాస్ట్ క్యాండిల్ 18 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిపోయింది. పాజిటివ్ 8 పాయింట్స్ దగ్గర సారీ. ఈ లెవెల్స్ మార్క్ చేస్తున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఎనీ పానిక్ గాని, ఎనీ న్యూస్ వల్ల గాని ఏదైనా మంచిగా బౌన్స్ బ్యాక్ అవుతే, ఈ లెవెల్ క్రాస్ అవుతే రేపు మార్కెట్‌లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,734 లెవెల్ కనిపిస్తది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,828. ఓకే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,929. ఈ లెవెల్స్ రేపు మార్కెట్‌లో క్లియర్‌గా కనిపిస్తాయి. ఓకే. అంతకన్నా ముందు బాటమ్ లైన్స్ గూడా చెప్తా. ఎందుకంటే ఇఫ్ ఎనీ పానిక్ సెల్లింగ్ మార్కెట్‌లో ఏదైనా పానిక్ సెల్లింగ్ అయిందనుకోండి, 24,602 లెవెల్ దాటితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,545 లెవెల్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,446 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,347. రేపు లైవ్ మార్కెట్‌లో నేను గూడా కనెక్ట్ అవుతా. ఓకే. మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొనుంటే మీకు లైవ్ మార్కెట్ అనాలిసిస్ అనేది మీకు యూట్యూబ్‌లో కనిపిస్తది. ఇప్పుడు ఏం చేద్దామంటే నిఫ్టీ లెవెల్స్ చెప్పా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్తా. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గూడా చానా క్రూషియల్స్ లెవెలు. కానీ మనకి అనుకూలంగా అయితే ఏది రాలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము? బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గూడా చూద్దాం. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మార్క్ చేసిన. ఈ జోన్ పైన క్రాస్ అయితే 58,098 లెవెల్ క్రాస్ అయిందనుకోండి అప్ సైడ్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 58,150 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,254 లెవెల్ ఒకటి సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చేసి 58,349 ఆల్మోస్ట్ 350. ఈ టార్గెట్స్ మీకు రేపు లైవ్ మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీకు కనిపిస్తాయి. ఇఫ్ ఎనీ పాజిటివ్ మూవ్‌మెంట్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పానిక్ మార్కెట్ పాజిటివ్‌గా లేదు. నెగెటివ్ ఉందంటే వన్స్ 58,024 లెవెల్ క్రాస్ అయిందంటే మనకి ఈ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,733 లెవెల్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,878 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,787 అండ్ ఫోర్త్ కూడా చెప్తా ఎందుకంటే మంచి సపోర్ట్ లెవెల్ 57,647. ఈ లెవెల్స్ రేపు మార్కెట్‌లో క్లియర్ కట్‌గా కనిపిస్తాయి. ఎప్పుడు? రేపు ఇఫ్ ఎనీ పానిక్ అయితే డౌన్ సైడ్ మళ్ళీ ప్రీవియస్ డేకి వస్తది. అంతకన్నా ముందు డిస్క్లైమర్ ఏయదలుచుకుంటున్నా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియం. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రిసర్చ్ అనలిస్ట్. దిస్ ఛానల్ ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఇంకొకసారి మీరు చదువుకోవచ్చు. నేను కాసేపు వెయిట్ చేస్తా. చూడండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మంచిగుంటే వీడియో. ఓకే. ఇదే విధంగా ఎవ్రీడే అనాలిసిస్ వస్తా ఉంటాయి ఛానెల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి.